గురువారు చివరిగా ఇప్పుడు మనం అనుకున్న పుష్కరాలకు సంబంధించి మీ అంచనా ప్రకారం మీరు వేసే దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పుష్కర కాలం ఉంటే బాగుంటుంది అనేది మీ మాటల్లో? అంటే ఇప్పుడు మనం వచ్చే పుష్కరాలు ఎప్పటికప్పుడు చెప్తాము. ఫలానా తేదీ ఫలానా బాగుంటుంది, నేను బాగుంటుందని చెప్పడం కాదు కదా. అది గురువు మారే విధానాన్ని బట్టి, మన లగ్నాన్ని దీన్ని బట్టి, గ్రహస్థితులను బట్టి ఎప్పుడెప్పుడు ఏమిటి అనేటువంటివి వస్తాయి. అవి పంచాంగాల్లో సుస్పష్టంగా రాసుంటారు, అప్పుడు ప్రకటించబడతాయి. నా స్వబుద్ధితో నేను నిర్ణయించడం తేదీలు నా ఇష్టం వచ్చినట్టు నిర్ణయిస్తాను, నేను మహాజ్ఞాని కదా అంటే మన జ్ఞానం అక్కడ పనిచేయదు. మన జ్ఞానంతో ఉండేది కాదు. మన జ్ఞానం ఎక్కడ పనిచేస్తుందంటే గురువు ఎప్పుడు మారినాడు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అందరితో పాటి ఏది న్యాయమో అది న్యాయానికి మనం చెప్పటమే తప్ప సొంత పెత్తనముగా నాకు బుద్ధి పుట్టినట్టుగా ఇంకోరు బుద్ధి పుట్టినట్టుగా ఇంకో పండితుడు వచ్చి ఇంకోటి చెప్పి ఇంకో పండితుడు వచ్చి ఇంకోటి చెప్పి అట్లా కాదు. అది మనకు మొన్న మేలో సరస్వతి పుష్కరాలు అయిపోయినాయి, మళ్ళీ 2026లో రాబోతున్నాయి, వస్తాయి. మళ్ళీ గోదావరి పుష్కరాలు అన్ని ఒకదానింబడి ఒకటి. ప్రతిదానికి ప్రతి నదికి పుష్కరం 12 సంవత్సరాలు అయింది అంటే, కాలం తిరిగింది అంటే ఖచ్చితంగా పుష్కరాలు వస్తాయి. అది చరిత్ర దాంట్లో రాసి ఉంటుంది. ఆనాడు ప్రకటిస్తారు, అందరూ కూడా చెప్తారు ముందుగానే, ఫలానా డేట్ నుంచి ఫలానా డేట్ వరకు. అందుకే మనం ఎప్పుడు కూడా ఉగాది పండుగ నాడు పంచాంగం చెప్పినప్పుడే ఫలానప్పుడు పుష్కరాలు వస్తున్నాయి, ఫలానప్పుడు గ్రహణాలు వస్తున్నాయి, ఫలానప్పుడు వాస్తు కర్తరి ఉంది, ఈ సమయాల్లో మీరు ఎటువంటివి భూమి తవ్వడం చేయడం చేయొద్దండి, ఈ గ్రహణ సమయంలో గర్భవతులు ఇలా ఉండొద్దండి, ఇలా ఉండండి అని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మనము ఉగాది పండుగ నాడు మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంతే. కాబట్టి మన నిర్ణయం ప్రకారముగా చెప్పటం చేయటం అనేటువంటిది ఎప్పుడూ ఉండదు. ఆ గురువు మారేటువంటి దాన్ని బట్టి, గురువు మళ్ళీ మారాలి కదా. నాకు బుద్ధి పుట్టినప్పుడు నేను చెప్తే ఎట్లా? గురువు మారే దాన్ని బట్టి ఎప్పుడు పుష్కరాలు వస్తాయి ఏమిటి అనేటువంటిది తప్పకుండా రాబోయే రోజుల్లో చెప్తాము, తెలుస్తుంది. అప్పుడు ఏం పాటించాలి, ఏం చేయాలి, ఏం చేసుకుంటే ఆ పుణ్యం మనకు లభిస్తుంది అనేటువంటిది మనం ఒక మాసానికి ఒక ప్రత్యేకత, ఏ మాసంలో ఏం చేస్తే మన జీవితం ముందుకు పోతాం మనం చేసుకోవాలి చేతులారా, లేదా చేయించుకోవాలి. ఓ పద్ధతి ఉంటుంది దేనికి దానికి. అలా పాటించే విధానాలు పాటిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది నిస్సందేహంగా. అందుకని ఆ గురువు మారాలి నాయన. మనకెప్పుడో మనం ఏదో ఒక డేటు మనం ఎప్పుడు అనుకుంటున్నామో పలానప్పుడు చేయండి అంటే, నేను చెప్పేటువంటి వాళ్ళు వింటున్నారు కదా అని మనకు నోటుకొచ్చింది చెప్పడం కాదు. ప్రధానికి ఒక బేస్, ఒక పద్ధతి, ఒక విధానం, ఏది న్యాయం, ఏది ధర్మమో, ఏది యథార్థమో అది చెప్పాలి. అలా రాబోయే రోజుల్లో 2026లో వస్తాయి. వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాం. ఇంకా సమయం ఉంది కాబట్టి తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది నాయన అందరికీ కూడా. ధన్యవాదాలు గురుగారు. మా తెలుగు ప్రభ టీవీ ప్రేక్షకులకి ఎన్నో అద్భుతమైన విషయాలు, సలహాలు, సూచనలు అందించారు. జయోస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.